This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Vidya YouTube channel, guys. ఇంకొక లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాగజైన్ ట్రై చేయండి. ఆర్గనైజేషన్ చూసుకుంటే మనకైతే స్ప్రింటో అన్నమాట. స్ప్రింటో అనేది ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ సాస్ బేస్డ్ కంపెనీ అన్నమాట. సో మేజర్గా ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఏ టెక్నాలజీస్ మీద వీళ్ళు ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయిన రోల్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, అసలు స్కిల్ సెట్ అసలు ఏమడిగారు, ఎవరు ఎలిజిబుల్ అన్ని కూడా క్లియర్ కట్ అయితే డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ అయితే చేసేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి, స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, స్ప్రింట్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ మనం అయితే ఉన్నాం. ఈ యొక్క పేజ్లోకి రావాలంటే మీరు వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తుంటే మీకు V30 పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడదు. నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లైకి రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారన్నమాట. ఓకే, AI ఇంప్లిమెంటేషన్ ఇంటర్న్ అనే రోల్కి ప్రజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో మనకి వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది, బట్ వీళ్ళైతే రిమోట్ ఆప్షన్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు మీరు 100%. ఓకే, స్ప్రింటో ఈజ్ అన్ AI నేటివ్ GRC ప్లాట్ఫామ్ దట్ హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ మేనేజ్ రిస్క్స్, ఆడిట్స్, వెండర్ ఓవర్సైట్స్ అండ్ కంటిన్యూస్ మానిటర్ ఫర్ సింగిల్ కనెక్టెడ్ ప్లాట్ఫామ్. సో మనకి అరౌండ్ మనకి 350+ ఎంప్లాయీస్ వీళ్ళు అయితే వర్క్ చేస్తున్నారన్నమాట. 3000+ కస్టమర్స్ వీళ్ళకైతే ఉన్నారు అక్రాస్ 75+ కంట్రీస్లోని. ఓకే, వీళ్ళ దగ్గర నుంచి మనకైతే ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే వీళ్ళైతే లాంచ్ చేశారని చెప్పొచ్చు అనమాట. వీఆర్ సీకింగ్ మోటివేటెడ్ AI ఇంప్లిమెంటేషన్ ఇంటర్న్ టు సపోర్ట్ డెవలప్మెంట్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అవర్ AI పవర్డ్ సొల్యూషన్స్. ఇది మనకి 6 months ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క 6 months ఇంటర్న్షిప్లోని మీరైతే స్ప్రింటో యొక్క AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరైతే అసిస్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో చూడండి, అసిస్ట్ ఇంజనీరింగ్ టీమ్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ సాల్వ్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు AI డెవలప్మెంట్, ఫోకసింగ్ ఆన్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ అండ్ యూజబిలిటీ అని మెన్షన్ చేశారు. మేజర్గా AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆప్టిమైజ్ చేయడం కోసం మిమ్మల్ని అయితే తీసుకుంటారు అనమాట. ఓకే, సో మీరు డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ అంటే మనకి సెంట్రలైజ్డ్ AI సర్వీసెస్ ఉంటాయి, వాటిని మీరు డెవలప్మెంట్ చేయడం కోసం, ఇంప్రూవ్ చేయడం కోసం మీరైతే కాంట్రిబ్యూట్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద మీరైతే వర్క్ చేస్తారని కూడా ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే, సో కరెంట్లీ మీరు చదువుతున్న స్టూడెంట్స్ అయినా పర్వాలేదు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయినా పర్వాలేదు, లేకపోతే గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయినా పర్వాలేదు. సో అంటే ఫ్రెషర్స్ అండ్ చదువుతున్న స్టూడెంట్స్కి ఇది బంపర్ ఆపర్చునిటీ అనమాట. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, డేటా సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్ అని ఇచ్చారు. సో బీటెక్ చేసిన, BCA చేసిన ఆర్ BSc చేసిన పర్లేదు, దీనికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, మేజర్గా మీకు పైథాన్ మనకి ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి కదా, లైక్ టెన్సార్ఫ్లో, PyTorch, వీటి మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనకైతే ఫస్ట్ 6 months ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్గా మీరైతే అవైలబుల్గా ఉండాలి. ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు అండ్ ఎవ్రీ మంత్ మనకి స్టైఫండ్ కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఎక్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. మీకు ఈ పర్టికులర్ టెక్నాలజీ మనకి AWS అంటే క్లౌడ్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. ఏమైనా AI సర్వీసెస్ అండ్ AI టెక్నాలజీ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి అప్లై లింక్ కోసం. అండ్ ఇంకొక ఎక్స్టెంట్ ఆపర్చునిటీ గురించి మీరైతే వెయిట్ చేయండి. ఓకే, అంతవరకు సెలవు, బాయ్.